ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చేతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికీ ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? ప్రతి ఉదయం మరి దేవుని యొక్క వాగ్దానాలు వింటున్నారా? మరి ఈ వాగ్దానాల ద్వారా మీరెంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నారని నేనైతే నమ్ముతున్నానండి. మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచన చివరి భాగాన్ని చదువుకుందామండి. నేను నిన్ను మరిచిపోజాలను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా! దేవుడు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలపు వేళ ఆయన మాట్లాడుతున్నారు, నేను నిన్ను మరిచిపోజాలను అని. అవునండి, మన జీవితాల్లో అనేక పోరాటాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శోధనలు, మరి ఇరుకులు, మరి పోరాటాలు వస్తున్న సమయంలో అనిపిస్తూ ఉంటుంది కదా, ఏమనంటే దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో. మనుషులు ఎలాగో మర్చిపోయారు, మరి నా స్నేహితులు ఎలాగో మర్చిపోయారు, బంధువులు ఎలాగో మర్చిపోయారు, మమ్మీ డాడీ కూడా నన్ను మర్చిపోయారు, మరి దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో అని అనిపిస్తూ ఉంటుంది కదండి. అవును, జీవితంలో పోరాటం వెంబడి పోరాటం, అలాగే రోగాలు, సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, నిందలు, వేదనలు వస్తున్నప్పుడు, ఒకడెంబడి ఒకటి వస్తున్నప్పుడు అలానే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా జీవితాల్లో కూడా నిజంగా ఆ సేవ ఆరంభ దినాలలో ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, శోధనలు, అవమానాలు ఎదురవుతున్నప్పుడు ఒక్కొక్కసారి మరి మాకు కూడా అలా అనిపించేది. నిజమే, దేవుడు కూడా మర్చిపోయాడేమో. మనుషులం కదా, అలాగే అనుకుంటూ ఉంటాం కదా.
దేవుడు మనల్ని మర్చిపోయాడేమో. ఆయన మనల్ని గుర్తుంచుకుంటే ఈ పోరాటాలు ఎందుకు ఉంటాయి, ఈ నిందలేంటి అని అనిపిస్తూ ఉంటుంది. మీ జీవితంలో కూడా ఇదే పోరాటంలో ఉన్నారా? అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాల్లో, నష్టాల్లో నలిగిపోతూ మరి ఎటు చూసినా ఒక్కొక్కసారి మార్గాలు కనబడక, ఒక్కొక్కసారి మరి ఎటు నుంచి సహాయం రాక చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారేమో. దేవుడు మర్చిపోయాడని కృంగిపోతున్నావా? ఇంత భక్తి చేశాను, ఎంతగా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను, మరి ఇంతగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను. అరే, నా దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు, ఆయన గుర్తుపెట్టుకుంటే నాకెందుకు ఈ కష్టాలు అని కృంగిపోతున్నావా? ప్రియ బిడ్డ, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నేను నిన్ను మరిచిపోజాలన్నని. అవును కదా, ఆయన మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. దేవుడు నాతో కూడా అలాగే మాట్లాడారు. నేను కూడా కృంగిపోయిన సమయంలో దేవుడు అన్నారు, నేను నిన్ను మర్చిపోలేదు బిడ్డ, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నా రక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నా, నేను నీకు తండ్రినయ్యా, నీకు నేను దేవుడినయ్యా, నేను నిన్నెందుకు మర్చిపోతానని దేవుడు నాతో మాట్లాడారు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు. బిడ్డ, నువ్వు నా బిడ్డవి, నా రక్తం పెట్టి నేను సంపాదించుకున్నా, నువ్వు నా సొత్తువి, నేను ఎందుకు మర్చిపోతానంటున్నాడు. అవును, ఆయన మర్చిపోయే దేవుడు కాదు నాన్న. ఆయన మర్చిపోవడానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు నాన్న. నిన్ను నన్ను ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన ఎక్కడ మర్చిపోతాడు నాన్న? అందుకే అంటారు, స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను మరచినేమో కానీ నేను మరువనన్నాడు దేవుడు. అవును కదా, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ మనల్ని మర్చిపోతారు, కానీ మన దేవుడు మనల్ని మర్చిపోడు. ఇప్పుడు దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోయాను అనుకున్నావు? నేను మర్చిపోలేదు, నా జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నవని ప్రభు అన్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఒకనొక దినాన దేవుడు అన్నీ కూడా అనుకూలంగా మారుస్తాడు. ఆయన నీ జీవితాన్ని ఉన్నతంగా హెచ్చిస్తాడు. నీ ప్రతి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ మార్గాలు అయితే క్లోజ్ అయినట్టు కనిపిస్తున్నాయో అన్ని డోర్స్ ఓపెన్ చేస్తాడు. నీ కొరకు నూతనమైన మార్గాలు తెరవబడతాయి. నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ శరీరంలో ఉన్న ప్రతి రోగం నుంచి ఆయన విడుదలిస్తాడు. నీకున్న ప్రతి ఆటంకాలన్నీ కొట్టివేస్తాడు. ఆయన నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. నేను మర్చిపోకుండా ఆయన జ్ఞాపకాల్లో నేను భద్రపరుచుకున్నాడు. అందరిని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని పిల్లలారా, ఆయన పిల్లల్ని ఎప్పుడు మర్చిపోడు కదా. యాకోబుకి ఇచ్చాడు ఈ వాగ్దానం, ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు. యాకోబు, నేను మర్చిపోలేదు, ఇశ్రాయేలు నేను మర్చిపోలేదు. అవును, ఇశ్రాయేలును మర్చిపోలే, అలాగే మనల్ని కూడా ఆయన మర్చిపోలేదు. ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం. మనుషులు మర్చిపోయినట్టు నేను మర్చిపోలేదు అని దేవుడు అన్నాడు. ఆయన బిడ్డవు గనక ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు గనక ధైర్యం తెచ్చుకో. ఏ కీడు నిన్నేం చేయలేదు, ఏ ఇబ్బంది నిన్నేం చేయలేదు, ఏ ఇరుకు, ఏ అప్పు, ఏ రోగం, ఏ వ్యాధి నిన్నేం చేయలేదు. ప్రతి సమస్యలన్నిటి నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. ఉదయకాలం ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని, యేసయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు నన్ను మర్చిపోవు అయ్యా, నువ్వు మర్చిపోయావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మర్చిపోనని నాకు వాగ్దానం ఇచ్చావు. ఇంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ యేసయ్యని. యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడినగాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడగు దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన, ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. నిజమే ప్రభా, జీవితాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ప్రతి మనిషి కూడా దేవుడు కూడా మర్చిపోయాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో కూడా అంతే. ఎన్ని పోరాటాలు నా జీవితంలో నేను ఎదుర్కొన్నానంటే నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని ఒక కలతతో, కలవరంతో అయ్యా బిడ్డలు ఉండగా ప్రభా నాయన వారందరినీ నేను జ్ఞాపకం చేసుకుని నేను నిన్ను మర్చిపోజాలను అని చెప్పిన దేవుడు ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరూ అయ్యా నాయన జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి పరిస్థితిని చక్కపరచు అయ్యా. రోగులు ఉన్న వారిని ముట్టి తాకి స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, కృంగిని వారిని లేవనెత్తండి ప్రభా. ఆదరణ లేని వారిని ఆదరించు తండ్రి అయ్యా. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి.
వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ప్రమోషన్స్ దయచేయండి. వ్యాపారాలు దీవించండి, చేతి పనులు దీవించండి అయ్యా. నాయన వ్యవసాయ పనులు దీవించండి ప్రభా. నాయనా దేవా, నీకే స్తోత్రాలు నాయనా. ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్నారో వారి జీవితాల్లో ఈ నూతన కార్యాలు మేము రిలీజ్ చేస్తున్నాం ప్రభా. నూతన ఆశీర్వాదాలతో వారు నింపబడుతురుగాక యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.